తెలంగాణలోని జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ వార్ నడుస్తోంది. వీరి మధ్య గత కొంతకాలంగా ఫైట్ నడుస్తోన్నా అది కాస్త ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర స్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ అంశంలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారు. పార్టీలో సీనియారిటీకి వాల్యూ లేదని, ఇన్నేళ్లు పార్టీ కోసం పనిచేసిన మాకు కాకుండా కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇవ్వడం ఏంటంటూ ఆయన కాంగ్రెస్ను ప్రశ్నించారు. ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఎక్కడ ఉన్నాడో ఆయనకే తెలీదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి వాపోయారు. అలాంటి ఆయన నాకు ఆఫర్ ఇవ్వడం ఏంటని ఫైర్ అయ్యారు. నేను పార్టీ నుంచి వెళ్లిపోవాలని ఎవరు కోరుకోరని, కానీ ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరంటూ నిలదీశారు. 4 దశాబ్దాల అనుబంధం ఉందని జీవన్ రెడ్డి తెలిపారు. తాను పార్టీని వీడటం ఖాయమేనని జీవన్ రెడ్డి చెప్పారు. సోమవారం మాట్లాడుతూ తాను అందరితోనూ చర్చించి పార్టీని వీడే నిర్ణయాన్ని ప్రకటిస్తానని పేర్కొన్నారు. ఇతర పార్టీల్లో చేరే విషయం ఆలోచించలేదని తెలిపారు. వ్యక్తిగత లబ్ధి కోసం కాకుండా సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తినని అన్నారు. జగిత్యాల పట్టణంలో లోక్సభ ఎన్నికలు, నూతన సంవత్సరం, పండుగల సందర్భంగా జీవన్ రెడ్డి ఫోటోతో పాటు కాంగ్రెస్ అగ్రనాయకులు, ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆయన అనుచరులు తొలగించారు. వాటి స్థానంలో ఉగాది, శ్రీరామనవమి పండుగల శుభాకాంక్షలతో ఏర్పాటు చేసిన కొత్త ఫ్లెక్సీలతో కేవలం జీవన్ రెడ్డి ఫోటో మాత్రమే ఉంచారు. మరోవైపు చొప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం ఆదివారం రాత్రి జీవన్ రెడ్డితో అరగంటకు పైగా మాట్లాడి వెళ్లారు.